వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ నాయకులకు, బూత్ లెవెల్ ఏజెంట్లకు అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్ఐఆర్ ఆఖరి గడువు అనుకున్నాం. 14వ తేదీతో ముగుస్తుంది అనుకున్నటువంటి ఎస్ఐఆర్ 24వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. ఎవరైనా సరే మీకు సంబంధించినటువంటి బూతులలో ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారిని మళ్ళీ చేర్చుకునేదానికి 10 రోజులు గడువు ఉంటుంది. అలాగే ఈ 10 రోజులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఉపయోగించుకొని ఎవరైతే సంబంధం లేని ఓట్లు ఎక్కించుకోవడానికి కానీ, చనిపోయిన వాళ్ళవి ఏదైతే షిఫ్టెడ్ కింద దీనిల కింద తీసేసినవి మళ్ళీ దాంట్లో ఆన్లైన్లో చేయించుకునే చేయడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలని కూడా కోరుతా ఉన్నాను. కాబట్టి ఒకసారి మీరు ఇప్పుడు ఏదైతే బిఎల్ఓలు మీకు ఇచ్చినారో ఫామ్స్ అన్నీ కూడా ఏఎస్డి ఫామ్స్ అన్నీ ఇచ్చినారు. ఆ ఏఎస్డి ఫామ్స్ అంటే ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, దాన్ని ఏఎస్డి ఫామ్ అన్నారు. మీకు అందరు కూడా చాలా వరకు ఏఎస్డి ఫామ్స్ ఇచ్చినారు. ఆ ఏఎస్డి ఫామ్స్ అన్నీ మీరు జిరాక్స్ తీపించుకొని ఒక కాపీ మీ దగ్గర పెట్టుకొని ఒక కాపీ సెంట్రల్ ఆఫీస్ అంటే మన ఎస్వి కాంప్లెక్స్లో ఉన్నటువంటి మన ఆఫీసులో ఇవ్వాలని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. కనుక తప్పకుండా ఈ కార్యక్రమం చేయండి. ఏఎస్డి ఫామ్స్ మాత్రం ఖచ్చితంగా మీరు కలెక్ట్ చేసుకోండి. ఏవైనా సరే ఈ 10 రోజులలో ఈ షిఫ్టెడ్ కానీ, డెత్ కానీ, ఆబ్సెంట్ కానీ ఆ ఓట్లు ఆన్లైన్లో చేసినారంటే మనం వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఏఎస్డి ఫామ్స్ కలెక్ట్ చేసుకొని మీరు ఒక కాపీ పెట్టుకొని మన ఆఫీసులో ఒక కాపీ ఇవ్వాల్సిందిగా మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. 30 రోజుల నుంచి అందరూ కూడా కమిటెడ్గా పార్టీ కోసము మన ఓటర్ ఎస్ఐఆర్లో పాల్గొని మన ప్రతి చోట అందరూ కూడా చాలా కష్టపడ్డారు. నేను చాలా బూతులలో తిరిగితే ప్రతి బిఎల్ఓ చెప్తా ఉన్నారు, మీ బిఎల్ఏలు అందరూ చాలా సహకరించినారు, చాలా యాక్టివ్గా మా వెంట ఉండి మాకు ఈ కార్యక్రమంలో సహాయం చేసినారని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం ఒక 1 or 2% బిఎల్ఏలు సరిగా పాల్గొనలేదు. అయినా బిఎల్ఓలు కరెక్ట్ చేసినారు కాబట్టి సమస్య లేదు. కాబట్టి మరొకసారి మీకు రిక్వెస్ట్ చేసేదేమంటే ఏఎస్డి ఫామ్స్ కలెక్ట్ చేసుకోండి, మీరు జిరాక్స్ పెట్టుకోండి, ఒరిజినల్ ఆఫీస్లో ఇవ్వమని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.